హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనీ ఫుడ్ బ్లాగర్. మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చాను. అండ్ ఈ రోజు వీడియో సరికైతే మన ఈస్ట్ గోదావరి అండ్ కోనసీమలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కలిపి అన్నవరంలో ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడైతే మనతో పాటు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మేము అయితే ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఏమేమి జరగబోతుంది, అక్కడ మీటింగ్ లో ఏం చెప్పారు అన్నది ఈ వీడియోలో ఉంటుంది అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం వాడపల్లిలో మీటింగ్ జరిగింది. అందులో డెవలప్మెంట్ కోసం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్క్రైబ్ చేయమని సో అట్లయితే వీడియో వాళ్ళు అయితే అడగడం జరిగింది. సో చాలా మంది మన ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే రైజ్ చేశారు. సేమ్ అదే పర్పస్ అని చెప్పి మేము అనుకుంటున్నాము. వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. వీడియోని అయితే ఫుల్ గా అయితే చూడండి. ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి ఒక రోజు ఎలా గడిపామన్నది ఈ వీడియోలో ఉంటుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకండి. నా పేరు రమ్య, మీ ఆంధ్ర అమ్మాయి. మేము గోదావరి. నా పేరు వెంకీ, మన ఊరు మన నేచర్. పేరు కామన్ భయ్యా. కామన్ పేరు కూడా కామన్. అలా పెట్టేసుకోండి భయ్యా. మోహన్. నా పేరు సాయి తేజ, మా కోనసీమ కథల పేరు. నా పేరు లోకేష్ అండి, కోనసీమ చిన్నాడు. నా పేరు కార్తిక్ అండి, ఆండ్రీ క్లిక్స్. నా పేరు సూర్య అండి, నాది ఆంధ్ర విజువల్స్. ఆంధ్ర విజువల్స్. మీ పేరేనా? నా పేరు విజయ్ అన్న, మన కోనసీమ కథ. బిస్కెట్ ప్యాకెట్లు సప్లై చేసిన వాటర్ బాటిల్ సప్లై చేసాడు. ఏం సప్లై చేయలేదు, మీరు కట్టిన అదే వాటర్ బాటిల్ తెచ్చినందుకు మణి గారికి చాలా థ్యాంక్స్. ఇంకేమొద్దా? ప్యూర్ వాటర్ బాటిల్. ప్యూర్ వాటర్ బాటిల్ అది తెచ్చింది నేను కాదు, అది తెచ్చింది నేను కాదు. చుట్టాల అబ్బాయి భయ్యా. నా కోనసీమ కథలే కాకుండా మన కోనసీమ కథలే కాకుండా చుట్టాల అబ్బాయి పేజ్ కూడా ఉంది. మన మనీ బ్రోలు దాంట్లో చూసి నా చుట్టాల అబ్బాయి ఛానల్ కూడా ఫాలో కొడతారని కోరుకుంటూ మీ చుట్టాల కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఫాలో పడింది. ఇచ్చారంటే అందరి పీసులు అయిపోయారు మరి. ఓకే అలా అయితేనే అయితే ఇచ్చారా? రిపోర్ట్ కొట్టేస్తారు. ఎవరు చెప్పా? ఓకే, ఇప్పుడు ఎవరైతే ముగ్గురు చెప్పారు కదా, ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు చెప్పారు కదా, ఆయన మేము గోదావరి తప్ప మిగిలిన అన్ని రిపోర్ట్ కొట్టేయండి. లెగిసిపోవాలి పేజీలు. నీ శుభం పలకమని చెప్పారు. పెళ్లి కొడుకు మొన్న ఎక్కడ చచ్చిందా అని చెప్పినట్టు అయ్యమేం గోదావరి చాలా బాగా మాట్లాడారు. మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది నాకు. ఆయనకి ఏమి ఇవ్వగలను అని చెప్పి అనుకుంటే బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను ఆయనకి. వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ ఇస్తాం అనుకున్నాను నేను నా తరపు నుంచి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే అన్నవరంలో ప్రజెంట్ ఇప్పుడు దిగాం అనమాట. పార్కింగ్ ఉన్నాం కరెక్ట్గా. టెంపుల్ కూడా చాలా ఖాళీగానే ఉంది. సో చూద్దాం, మన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వెళ్తున్నారు మాతో వచ్చిన వాళ్ళు. సో ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం మీట్ అవుతాం అనమాట. అండ్ నాతోటి సూర్యబ్రో అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ మన వాళ్ళు ఇంకా ఎదురు వెళ్తున్నారు అనమాట. ఫ్రంట్కి చూపిస్తాను ఒకసారి చూడండి. మన వాళ్ళు ఎదురు వెళ్తున్నారు అనమాట. సో మన వెనకాల వెళ్తున్నాము. పెద్దవాళ్ళని ముందు పంపించేయాలి కదా, అందుకే పెద్దవాళ్ళందరూ ఎదురు వెళ్ళిపోతున్నారు. సో చూద్దాం కదా అసలు మనల్ని పిలిచిన పర్పస్ ఏంటి, అసలు వాటి చూడని చెప్పి అప్పుడే ఇది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ప్లానింగ్ అనమాట. సో చూద్దాం అసలు ఏమవుతుందో. ఇప్పుడే ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనకు వచ్చేసరికి అయితే వేదర్వచనం అన్నది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో క్లిప్ తర్వాత వేదర్వచనం అండ్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ సంబంధించిన కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసరికి అయితే సోమవారి మనకి చిత్రపటం ఒకటి ఇచ్చారనమాట. దాంతోపాటు సోమవారి ప్రసాదం ఒకటి ఇచ్చారనమాట. దాంతోపాటు మనకు వచ్చేసరికి అయితే అండ్ నెక్స్ట్ తదుపరి ఏం జరుగుతుంది అన్నది వీడియోలో చూద్దాం రండి.
ముందొచ్చిన చెవులు కంట వెనకొచ్చిన కొమ్ములు వాడని ఈ యొక్క సరిగ్గా మరి పూర్వం నుంచి కూడా మన దేవాలయాలు వెలిసినాయి. ఈ దేవాలయాల్లో మన యొక్క కట్టుబాట్లు, స్వామివారి యొక్క మహత్యం, లేదా స్వామివారి మీద ఉండే భక్తి ప్రవర్తనలు ఇవన్నీ కూడా మన ఎన్నో జనరేషన్స్ ఇక్కడ ఏమేమి సేవలు అందుబాటులో ఉన్నాయి, స్వామివారి ఆలయాలు ఎప్పుడు తెరుస్తారు, తెరిచేటప్పుడు సుప్రభాత సేవ ఎలా ఉంటుంది ఇది కూడా మనకి పురాణాల ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ స్వామివారు ఈవేళ ఇచ్చున్నారు, కానీ ఒకేసారి 100% డిజిటల్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు తొలగి ఇంకా కిందకి పెట్టి పైకి లేపప్పుడు ఇప్పుడు మనం అన్నవరం వచ్చిన పని సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అయితే మనం తిరిగి వెళ్ళాల్సిన టైం వచ్చిందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే నేను మీకు ఒక వ్యూ చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి.